యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు ప్రత్యేక వర్తమానం యొక్క అంశం, నేనెందుకు జీవించాలి? ప్రశ్నార్థకం. నేను ఎందుకు జీవించాలి? ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యము నుండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నేనెందుకు జీవించాలి అనే ప్రశ్న ఎవరి యొక్క జీవితంలో, హృదయంలో అయితే ఈ దినాన ఉన్నదో వారు మీ ఉద్దేశాలు గ్రహించుట నేర్పించమని అడుగుతున్నాం. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చాలా దివ్యమైనటువంటిది. మన జీవితాల్లో అనుదినము దానిని అన్వయించుకునే అవకాశం ఉన్నది దేవుని వాక్యం. లోకములో జరుగుతున్న సంఘటనలు బైబిల్ గ్రంథంలో ప్రతిబింబించాయి. ఈనాడు ప్రతి మానవుడు కూడా ఏదో ఒక దినాన, ఏదో ఒక సమయంలో నా జీవితం వల్ల ఏమిటి ప్రయోజనం, నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నేను చస్తే బాగుండు కదూ అనే తలంపుల్లోనికి ఏదో ఒక మూమెంట్లో వెళ్ళటం సాధారణం, సర్వసాధారణం. శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, బాధలు దుఃఖాలు కలిగినప్పుడు, ఆందోళన భయం విస్తరించినప్పుడు, ప్రియమైన వారిని పోగొట్టుకున్నప్పుడు, అకారణంగా తరమబడుతున్నప్పుడు, మేలు చేసి కీడు అనుభవిస్తున్నప్పుడు, నిందన పొందుతున్నప్పుడు మానవ హృదయం నిరాశకు గురై అనిపిస్తుంది. వై షుడ్ ఐ లివ్? నేను ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది. నాకు చావే శరణ్యం అని చావును కోరుకునే స్థితి అనేక సందర్భాల్లో మనుషులు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీకు ఒక నిజమైన సంఘటన చెప్తాను. ఒక వృద్ధాప్యంలోనికి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. వారి వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు బాగా ఎడ్యుకేట్ అయ్యాడు, చాలా విద్యావంతుడయ్యాడు, మంచి ఉద్యోగానికి వచ్చాడు. ఆ వ్యక్తి ఒక ఉద్యోగంలో వచ్చిన డబ్బుతో ఒక పెద్ద వాహనాన్ని కొనుక్కున్నాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని చూసి, ఒంటరిగా ఒక్కడే నా కుమారుని చూసి మురిసిపోతున్నారు. ఎంతో గొప్పవాడు అవుతాడు, భవిష్యత్తు ఉంది, మా బిడ్డ మమ్మల్ని ముగిస్తాడు, మా జీవితాలు వృద్ధాప్యంలో ఆదరించబడతాయని అతనితో సంతోషంగా ఉన్నారు. ఒక దినాన అతడు తన ఉద్యోగ నిమిత్తం నూతన వాహనం మీద బయలుదేరి వెళ్తున్నాడు. సడన్గా ఒక ప్రమాదంలో అతని యొక్క తల ఛిద్రం అయిపోయింది. అతడు చనిపోయాడు. ఆ తల్లి, ఆ తండ్రి యొక్క దుఃఖం ఎవ్వరు కూడా తీర్చలేనిది. ఒకే ఒక కుమారుడు, ప్రయోజకుడైన కుమారుడు, మమ్మలను ఆదరిస్తాడు అనుకున్న మా కుమారుడు మా ముందు విగత జీవుడై పడి ఉన్నాడు. మా శవాన్ని మోస్తాడు అనుకున్నాం, ఆయన శవం మేము మోసుకొని వచ్చామని ఆ తండ్రి సమాధుల తోటలో ఏడుస్తూ పడిపోయాడు. నేనెందుకు బ్రతకాలి అని అడుగుతున్న ఆ తండ్రి యొక్క శబ్దం ఇవాళకి నా చెవుల్లో గింగిరమంటుంది. నిజమే, మానవుని యొక్క జీవితాల్లో కొన్ని సంఘటనలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి, అచేతనావస్థకు తీసుకెళ్ళిపోతాయి, నిశ్చేష్టులను చేస్తాయి.
అగమ్యగోచరమైపోతుంది, అంధకారమయమవుతుంది జీవితం. కొన్ని సందర్భాల్లో ఒక యవనస్తుడు ఒక ఆమెను ప్రేమించాడు, చాలా ప్రేమించాడు, తల్లిదండ్రులతో దెబ్బలాడాడు, వివాహం చేసుకున్నాడు, ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆమె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ యవనస్తుడు రోధిస్తున్నాడు, నేనెందుకు జీవించాలి, నేనెందుకు బ్రతకాలి? ప్రియ సహోదరుడా, సహోదరి, అనేకమైన విషయాలు, అనేకమైన సందర్భాలు, అనేకమైనటువంటి వాస్తవాలు ఈనాడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకే ప్రశ్న, వై షుడ్ ఐ లివ్, వై షుడ్ ఐ లివ్? నేనెందుకు బ్రతకాలి, నేనెందుకు బ్రతకాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఇది మనకు మాత్రమే వచ్చింది కాదు. బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులు కూడాను ఈ యాగని వేదన ద్వారా పాస్ ఆన్ అయ్యారు, ముందుకెళ్ళారు. ఒక ఆయన పేరు ఏలియా. ఏలియా అంటే అర్థం తెలుసా? యెహోవా నా బలము, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా అని రుజువు చేయటానికి ఒంటరిగా నిలబడి రాజ్యంలో ప్రకటన చేసి అహాబు జీవిస్తున్న కాలం అది. ఇజ్రాయేలీయుల అహాబు, అతని భార్య యెజబెలు పరిపాలన చేస్తున్నప్పుడు ఏలియా నిలబడి, తిష్బీయుడైన ఏలియా నిలబడి చెప్పాడు, యెహోవా దేవుడైతే దేవుణ్ణి వెంబడించండి, బయలుదేవుడైతే బయలుని వెంబడించండి అన్నాడు. పోటీ పెట్టాడు, కందకం త్రవ్వాడు, నీటితో నింపాడు, ఎద్దు వధించాడు, మాంసం పైన పెట్టాడు, ముమ్మారు నీటితో తడిపాడు, కట్టెలు క్రమంగా పేర్చాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, అతని ప్రార్థన అంగీకరించబడింది. బయలుదేవత ప్రవక్తలు 400 మంది, అక్షరాదేవత ప్రవక్తలు 450 మంది కీషోను వాగు దగ్గర వధించి పారేశాడు. అంతటి రోషం కలిగిన వాడు, అంత శక్తివంతుడైన ప్రవక్త. ఒక ఆడది యెజబెలు కబురు చేసింది, రేపటి దినానికి నిన్ను చంపకపోతే, నీ ప్రాణం వాళ్ళలో ఒకటి కలిసిపోకపోతే చూడని చెప్పి కబురు చేసింది. యెజబెలు రాణి, మహారాణి. ఆమె యొక్క బెదిరింపుకి ఏలియా ఒక దినము మరణాపేక్ష కలిగిన వాడే, ఒక దినము ప్రయాణం అరణ్యములోనికి వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఏడ్చుకుంటున్నాడు. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేశాడు? 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయములో ఏలియా యొక్క ప్రార్థన చదువుతాను చూడండి. ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే అంటున్నాడు, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాను. నా ప్రాణం తీసేసుకో, ఇంత మట్టుకు చాలు, ఇకొద్దు. నా శత్రువుల చేతిలో నేను చిక్కి చచ్చిపోకుండా నీవే ముందు నా ప్రాణం తీసేసుకో, నీవే ముందు నా ప్రాణం తీసేసుకో. చచ్చిపోవాలనుకున్నాడు. దేవా నీవు నన్ను తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేస్తున్నాడు. అతనికి తెలియని ఒక బంగారు భవిష్యత్తు, అద్భుత భవిష్యత్తు అతనికి ఉన్నదని అతను ఎరుగక మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు వస్తాయి, వాటిని మనం తీసివేయలేం. యవన కుమారుడు చనిపోవచ్చును. అంతెందుకు, నేను చెబుతాను, మా ఇంటిలో జరిగింది కదా. మా ఇంటిలో అందరికంటే చిన్నవాడు, నా తర్వాత వాడు, బాగా విద్యాధికుడు, అధిక విద్యాధికుడు, అపారమైన జ్ఞానం కలిగిన వాడు, తెలివితేటలు గలవాడు, చాలా డిగ్రీలు చదివాడు. అతడు చనిపోయాడు 36వ ఏట, అతను 37వ ఏట చనిపోయాడు. మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు వాళ్ళు. వారి వృద్ధాప్యంలో మా తమ్ముడు మరణం వారిని ఎంతో కృంగదీసింది. నాకు తెలుసు వేదన. యవ్వన కాలంలో కుమారుడు చనిపోతే పేరెంట్స్ యొక్క బాధ ఏమిటి అనేది మనం స్వయంగా చూడగలుగుతాం. ఇవాళకి మా తల్లి ఏడుస్తూనే ఉంటుంది, రోజు ఆ బిడ్డను తలుచుకుని ఏడుస్తుంది. నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, చాలా సందర్భాల్లో మనకు పజిల్ ఏమిటంటే, బిడ్డలు చనిపోయినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు, చూడండి సడన్గా
ఎక్కడి నుండి అగ్ని ప్రమాదం వస్తుంది, ఆస్తంతా తగలబడిపోతుంది. కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచుకుంటాడు, ఇంకా 4 రోజుల్లో వివాహం ఉంటుంది, ఆస్తి బుగ్గైపోతుంది, నోట్ల కట్టలు బుగ్గైపోతాయి. అయ్యో నేను ఎందుకు బతకాలని ఏడుస్తూ ఉంటారు. కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ వస్తాయి జీవితంలో. అప్పుడే ధైర్యం వహించాలి, అప్పుడే ధైర్యం వహించాలి, అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం బలంగా నిలబడాలి, అప్పుడే ప్రార్థనాపరులంగా నిలబడాలి, అప్పుడే విశ్వాస ప్రదర్శన అవసరం. లేకపోతే మనం ఓడిపోతాం. సోదరుడా, సోదరి, ఏలియా మరణాపేక్ష గలవాడే, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, నన్ను చంపే ప్రభువా అని ప్రార్థన చేశాడు. కానీ గొప్ప సేవా పరిచర్య ముందుంది అతనికి. దేవుడు అతను బ్రతికించాడు, అతను పోషించిన దేవుడు అతను బ్రతికించాడు. సారపతి పంపాడు, విధవరాల దగ్గర పోషించాడు, రాజు దగ్గరికి పంపించాడు. అద్భుతమైన సేవకుడికి అతని జీవితం చరిత్రకెక్కింది. ఒక డెస్పరేట్ కండిషన్, ఒక నిస్పృహ సమయంలో నీ ఉన్నప్పుడు దయచేసి మరణాన్ని కోరద్దు. డోంట్ ట్రై టు కమిట్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళద్దు. చాలా పెద్ద పెద్దవారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కారణం వారు క్షణికావేశం, వారు ఆ సందర్భాన్ని జయించలేకపోవటం. ఈ సందర్భం ఏలియాకు వచ్చింది, దేవుడు అతనికి నెమ్మదినిచ్చాడు. సంసోను దెలైలా అనేటువంటి ఫిలిస్తీయురాల దగ్గరికి వెళ్ళేవాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఫిలిస్తీ సర్దారులతో డబ్బుకు మాట్లాడుకుంది. సంసోను ప్రాణ రహస్యం, బల రహస్యం ఎక్కడుందో కనుక్కుంటానని. బల రహస్యం కొరకు వేధించడం ప్రారంభించింది. నా మీద నీకు ప్రేమ లేదా? ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు చెప్పవు? నాకు చెప్పకూడదా? నేను నీ బెటర్ హాఫ్ను కదా. శోధన శోధన శోధన. ఆ శోధనకు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. మీ బైబిల్ ఉంటే చూడండి మీరు కూడా. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున, ఆమె అతనిని బాధిస్తుంది మాటలతో. ఇక్కడ హెరాస్మెంట్ విమెన్కి కాదు, భర్తకు హెరాస్మెంట్. చాలామంది అనుకుంటారు భర్తలే భార్యలు హెరాస్ చేస్తారు అనుకుంటారు. అది పొరపాటు సుమ. ఎక్కువ శాతం భార్యలు భర్తలు హెరాస్ చేయటం చెప్పుకోలేరు. ఈ మధ్యన విన్నాను, భార్య బాధిత సంఘం రిజిస్టర్ అయిందట ఎక్కడో. వాళ్ళంతా ఒక క్లబ్గా ఏర్పడి వాళ్ళ భార్యలు ఏం బాధలు పెడుతున్నారో వాపోయి ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటున్నారని విన్నాను నేను. దెలైలా మాటల చేత బాధించేస్తుంది. మాటలు తోటాల్లో బేలుతున్నాయి, బాణాల్లో గుర్చేస్తున్నాయి. ఆమెంటే ప్రేమతో అక్కడ ఉండిపోయాడు. ఆమెమో అతన్ని బలరహస్యం తెలుసుకొని చంపడాన్ని చూస్తుంది. రకరకాల కుటుంబాలండి. ఇలాంటివి మీకు చెప్పడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి చెడును పరిహరించే దిక్కుగా వెళ్ళాలని ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాను. సంసోను విసిగి చావగోరెను. 16 అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఎందుకు చావగోరాడు? ఏమిటి చావాల్సిన అవసరం ఏమిటి? దేవుడు బలం ఇచ్చింది తనను రక్షించుకోవడానికి, ప్రజలను రక్షించడానికి, అంతేగాని బలరహస్యం చెప్పి చావటానిక? దేవుడికి ఉన్న ప్రణాళిక అర్థం కాలేదు సంసోనుకి. సంసోను పతనమయ్యాడు. బలహీనమయ్యాడు. బలహీనత నుండి అధిక బలహీనత ఒక దినాన మరణానికి దారితీసింది. అది యోనాని గురించి మనం చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో యోనాని దేవుడు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. యోనా ప్రవక్త తర్షీషుకు వెళ్ళే వాడ ఎక్కి కూర్చున్నాడు. అమరమున వెళ్ళి నిద్రపోయాడు. సముద్రంలో గొప్ప తుఫాను వచ్చింది. సముద్రంలో వచ్చిన తుఫాన్ను బట్టి నావికులు సముద్రంలో ఓడలోని వస్తువులన్నీ పారేశారు. అయినా ఉప్పొంగిపోతుంది. అప్పుడు యోనా నిద్రపోతున్నాడు. ఆ ఓడ నావికుడు కెప్టెన్ వచ్చి అడిగాడు, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయని.
వెంటనే యోనాకు అర్థమైంది, ఈ సముద్రం ఉప్పొంగుతోంది, ఇది దేవుడు చేస్తున్నాడు నా కోసమే అని అర్థమయ్యి అన్నాడు, నన్ను అందులో విసిరేయండి నాయనా, సముద్రం ఆగిపోద్ది అని అన్నాడు. వాళ్ళు వింతగా చూసి ఉంటారు. ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి మరీ దేవా క్షమించని అతను విసిరారు. అర్థం చేసుకోండి. మత్స్యము, గొప్ప మత్స్యము అతను మింగింది, నినివే ఒడ్డున కక్కింది. నినివేలో 3 దినాల ప్రయాణ సువార్త ప్రకటించాలి, కానీ ఒక్క పూట వెళ్ళాడు. ఊరు బయటకు వచ్చి కూర్చొని చూస్తున్నాడు, పట్టణం ఏమవుద్దా లేదా అని, పట్టణం కాలిపోద్దా లేదా అని. పట్టణం కాలటం లేదు, నాశనం కావటం లేదు. ఇక అలిగాడు. అలిగి నేను చావగోరుతున్నానని చెప్పి డిక్లేర్ చేస్తున్నాడు. ఏమిటట, దేవుడు ప్రజలను రక్షిస్తే నీ మాట నెరవేరలేదు కదా అని చెప్పి ఇక నువ్వు చచ్చిపోవటమేనా? చాలా సందర్భాల్లో మనుషులు ఎట్లుంటారంటే, తన మాట నెరవేరలేదు కాబట్టి చచ్చిపోవాలి, నేను అనుకున్నది జరగలేదు కాబట్టి చచ్చిపోవాలి. ఏమిటట, నువ్వు అన్నది జరగకపోతే ఏమిటి, ఏమిటంత ప్రెస్టేజ్ ఏమిటి? దేవుని చిత్తానికి ఎదురెళ్తావా? అవివేకివి అవుతావు. అలా వెళ్ళద్దు. నాకు ముందే తెలుసు ఇట్లా జరుగుద్దని. దేవుడా, నువ్వు చాలా ప్రేమగలవాడివి, నువ్వు వాళ్ళని ఏం చంపుకొని నాకు తెలుసు, అందుకే నేను తరిచిపోతున్నాను. నువ్వు నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ప్రకటింపజేసావు. పోనీ ప్రకటించిన వాడు వాళ్ళు నాశనం చేస్తావా అంటే నాశనం చేయటం లేదు. ఇలా అతడు అంటున్నప్పుడు దేవుడు అతనికి బుద్ధి చెప్పడానికి ఒక సొర చెట్టుని మొలిపించాడు. ఆ చెట్టు అప్పటికప్పుడు ఎండిపోయేట్టుగా చేశాడు. ఎండిపోయేట్టు చేసి అతడు వడదెబ్బ తగిలి సన్ స్ట్రోక్, బైబిల్లో సన్ స్ట్రోక్ కూడా ఉంది. మనం ఇప్పుడు వేసవి కాలంలో వచ్చాం కదా, సన్ స్ట్రోక్ ఎంతమంది చనిపోతున్నారు కదా, ఎండగాలి కొట్టి అనారోగ్యంతో డిహైడ్రేషన్కి గురైనట్టున్నాడు. నేను చస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. చదువుతాను చూడండి. 8వ వచనం, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించను, యోనా తలకు ఎండదెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లు అంటున్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అని అంటున్నాడు. బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. ఏమిటి, మనకు మాదిరా ఏమిటి? తప్పు, ఆ ఆలోచన తప్పు. గాడ్స్ పర్పస్ ఇన్ హిజ్ లైఫ్ గుర్తెరగకుండా, గాడ్స్ ప్లాన్ ఇన్ హిజ్ లైఫ్ తెలుసుకోకుండా నేను చస్తే బాగుండు అని ఒక చిన్న ఎండదెబ్బకే అనుకుంటే ఎట్లాగా? ఇవాళ చాలామంది అలాగే అయిపోతున్నారు. ప్రేమించుకుంటున్నారు. బైబిల్ గ్రంథం వివాహాన్ని గురించి ఏం చెప్పిందో తెలుసుకోకపోవటం వల్ల ఇవి జరుగుతున్నాయి. ప్రేమించవద్దు అని దేవుడు చెప్పలేదు, కానీ వివాహం చేసుకుని ప్రేమించాలి. అర్థమవుతుందా? ప్రేమించిన వాడు వివాహంలోకి వెలుపట తన యొక్క ప్రేమను కాపాడుకోలేడు. వివాహము ప్రేమకు భద్రతను ఏర్పరుస్తుంది. కనుక వివాహం చేసుకుని ప్రేమించాలి. ప్రేమించిన వాడు వివాహం జరగటం లేదు కదా అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది రైళ్ళ కింద పడుతున్నారు, రైల్లో నుంచి దూకుతున్నారు, బ్రిడ్జిలెక్కి దూకుతున్నారు, విషం తీసుకొని వస్తున్నారు, హ్యాంగింగ్ చేసుకుంటున్నారు, ఊరేసుకుంటున్నారు. నేనెందుకు బ్రతకాలనుకుంటున్నారు? అసలు నువ్వెందుకు చావాలి? నా ప్రశ్న, నా ప్రశ్న. సోదరుడా, సోదరి, నా ప్రశ్న, వై షుడ్ యు డై? నువ్వెందుకు చావాలి? నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకటానికి ప్లాన్ చేయబడ్డావు. నువ్వు చావటానికి నిన్ను ప్లాన్ చేసుకోమని దేవుడు పుట్టించాల నిన్ను. నువ్వు బ్రతకాలి. నీ చావు ఆయన చేతిలో ఉంది. ఆయన పిలిచినప్పుడు నువ్వే కాదు, నేనే కాదు, అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయారు కూడాను. వెళ్ళిన వాళ్ళందరూ ఆయన పిలిచితే వెళ్ళేవాడి. కనుక ఆయన పిలిచినప్పుడు వెళ్ళే దాని గురించి నువ్వెందుకు అడ్వాన్స్గా థింక్ చేస్తున్నావు? నువ్వెందుకు ముందస్తుగా ఆలోచిస్తున్నావు? ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ, ఇట్స్ నాట్ యువర్ వర్క్ టు థింక్ అబౌట్ ద డెత్. మరణం గురించి ఆలోచించడానికి నీ పని కాదు, నీ పని కాదు. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. నువ్వు అది చేయకూడదు. నేనెందుకు జీవించాలి అనే ప్రశ్న నీ హృదయంలో రాకూడదు. వచ్చింది అంటే అది అపవాది ఇచ్చినటువంటిది. అది అపవాది ఇచ్చిన తలంపు తప్ప దేవుడిచ్చింది కాదు. దేవుడు జీవించమని కోరి నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితం ద్వారా ఆయన పిలుపు లోపల
నువ్వు చేయాల్సిన కార్యాలు ఆయన నిర్దేశించాడు, అవి ఆయన జరిగిస్తాడు. అంతేగాని ముందస్తుగా నీ ప్రాణం తీసుకోవటానికి ఎందుకు వెళ్తావు? కొందరు పరీక్షలు ఫెయిల్ అయ్యాము అని చనిపోతున్నారు. ఏమవుద్ది పరీక్షలు ఫెయిల్ అయితే? ప్రపంచ విఖ్యాత వ్యక్తులను తీసుకోండి, వాళ్ళలో ఎంతమంది చదువుకోవటం వలన మాత్రమే ఆ స్థాయికి వెళ్ళారు చెప్పండి. చదువుకోవటం వల్ల మాత్రమే ఆ స్థాయికి వెళ్ళారు అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ పాస్ అయ్యాడా? 6 రన్స్తో అంటే 6 మార్క్స్తో మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యాడు తెలిసిన. ఆయనకి ఇవాళ పార్లమెంటులో సభ్యుడిగా ఇవ్వలేదా? మీరు ఆలోచించండి. రాజ్యసభ సభ్యుడిని చేయలేదా? ఎంపీగా చేయలేదా ప్రభుత్వం? సచిన్ టెండూల్కర్ జీవితం అంతా కూడా ఎక్కడ? స్టేడియానికి అంకితమైంది. దేశానికి వన్నె తేలేదా అతడు? ఆలోచించండి. కనుక చదువుకోలేదు, మార్కులు రాలేదు, చచ్చిపోదాం ఎవరు చెప్పారు? అసలు నేను చదువుకోలేదు, నాకు చదువు రాలేదు, నేను ఎట్లా స్థిరపడతానా అని మా తల్లిదండ్రులు చాలా బాధపడేవాడు. ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన మంచి పేరు, ప్రతిష్ట, ఆశీర్వాదం నా విద్యను బట్టి వచ్చిందా? కాదే. టి అంజయ్య గారని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవారు. ఆయన ఏం చదువుకుంటే చీఫ్ మినిస్టర్ అయ్యారు? సోదరుడా, సోదరి, దేవుడు మనల్ని కోరుతున్నది ఆయనతో కలిసి జీవించడం ద్వారా గొప్ప జీవితం, అంతేగాని మరణం కొరకైన కారణాలు కాదు. కొందరు చదువు కారణంగా నేనెందుకు బ్రతకాలి, నేను చస్తానంటున్నారు. మరికొందరు ప్రేమ విఫలం పేరిట చస్తామంటున్నారు. మరికొందరు తగాదాల చేత, భార్యాభర్తలు తగాదాల చేత చస్తున్నారు. భార్య అక్రమం చేసిందని భర్తలు చనిపోతున్నారు. భర్త అక్రమ జీవితం కలుగున్నాడని భార్యలు చనిపోతున్నారు. వై షుడ్ యు డై? నువ్వెందుకు చావాలి? ప్రత్యేకించుకో, పక్కకు వచ్చేసాయి. నీ జీవితం నువ్వు జీవించు, వారి మార్పు కొరకు ప్రార్థించు. నువ్వు చావాల్సిన పని లేదు. ఫెయిల్ అయినంత మాత్రం చావాల్సిన పని లేదు. ఉన్నతమైన బహుమానం పొందటానికి కష్టపడాలి. కష్టపడి చదువుకోలేదు, చదువు రాలేదు, కష్టపడి పని చేయి, దేవుడు దీవిస్తాడు. ఇది నేను మనవి చేస్తున్నాను. నేనెందుకు జీవించాలి అనే ప్రశ్న, నేను చావాలి అనేటువంటి ఆలోచన దేవుని నుండి వచ్చినటువంటిది కాదు, దేవుని నుండి కలిగినది కాదు. అది అపవిత్రాత్మ యొక్క ఆలోచన, దురాత్మ యొక్క తలంపు, సాతానుని యొక్క ఉద్దేశం. దానిని నెరవేర్చుటకు ఎన్నడూ కూడా ముందుకు పోవద్దని ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. ఒక ఆసక్తికరమైన సంగతి మీ ముందుకు తీసుకుని వస్తాను. ఒక తల్లి తన 3 బిడ్డలను తీసుకుని రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జి మీద ఎక్కి మొట్టమొదట ఒక బిడ్డను తోసేసింది. ఆ బిడ్డ కేకలేస్తూ కొట్టుకొని పోవటం చూసి రెండో బిడ్డను తోయటానికి భయపడింది. ఇక తట్టుకోలేక తన కమిట్మెంట్ తీసుకుంది కదా, దానికి వెనక్కి వెళ్ళలేక నిర్ణయం, బలహీన క్షణంలో తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోలేక ఆ బిడ్డను కౌగిలించుకుని హత్తుకుని ఎగిరి దూకేశారు. ఆ తర్వాత జాలర్లు పట్టుకున్నారు. వల వేసినప్పుడు పట్టుకుని ఆవిడ్ని తెచ్చారు. తర్వాత రికవర్ అయింది ఆవిడ. ఎంత కడుపు కోత, కళ్ళ ముందు బిడ్డలు చనిపోయారు. సోదరుడా, సోదరి, కొన్ని దినాల క్రితం ఎక్స్కర్షన్కి వెళ్ళినటువంటి విద్యార్థులు 24 మంది 8వ తారీఖున ఈ మాసం ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి తల్లిదండ్రుల్లో ఎంత క్షోభ. వాళ్ళు అనుకుంటారు, నేను ఎందుకు బతకాలని. జీవితం డిజైన్డ్ బై గాడ్, జీవితం దేవుని చేత డిజైన్ చేయబడింది. కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు అనివార్యముగా తటస్థిస్తాయి. అవి నువ్వు డిజైన్ చేసి తప్పించుకోవటాకుండా అవి ఏర్పడిపోతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ దావీదుని చెప్పి నేను ముగిస్తాను. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు బెత్షెబా గర్భవతి అయింది.
ఉరియాని చంపిన సందర్భంలో ఆవిడ గర్భవతి అయిన అప్పుడు ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు జబ్బు చేసింది. అతని కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కుమారుడు జబ్బు పడ్డవాడు చచ్చిపోయాడు. సేవకులు దావీదు గది ప్రార్థనా గది దగ్గర తచ్చాడుతున్నారు. ఎలా చెప్పాలి ఈ వార్త, ఎట్లా చెప్పాలి? చచ్చిపోయాడు కదా, నీ కొడుకు చనిపోయాడనంటే ఏం చేసుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు అని భయపడి చెప్పటం లేదు. తచ్చాడుతుంటే దావీదే పిలిచి అడిగాడు, ఏమిటయ్యా, ఏం జరిగింది, ఏమిటి అట్లా ఉన్నారు ఏమిటి అని. అయ్యా, బిడ్డ చచ్చిపోయాడయ్యా. అతను వెంటనే ప్రార్థన మాని లేచాడు. చూడండి, వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఏమిటి, నువ్వు ఈయన ఏదో చేసేసుకుంటాడని మేము అనుకుని బాధపడితే ఈయన లేచి కూర్చున్నాడు ఏమిటి, స్నానం చేసి వచ్చి ఆహారం వడ్డించమన్నాడు ఏమిటి? దావీదు అద్భుతమైన మాట చెప్పాడు. అతడు నీ యొద్దకు నేను వెళ్ళాలి తప్ప అతడు నా యొద్దకు రాడు కదా. అతడు దేవుని యొద్దకు వెళ్ళాడు, అతని దగ్గరికి నేను వెళ్ళాలి. బ్రతికి ఉండటం కొరకు అనారోగ్యంతో ఉన్నాడు కానీ ప్రార్థన చేశాను, ఏడ్చాను. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు, ఇక దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్తాను తప్ప అతను నాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను బ్రతకాల్సింది దేవుని కొరకు. ఈ బిడ్డ ఎక్కడున్నాడో ఆ దేవుని కొరకు నేను బ్రతకాలి. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రాణము మిక్కిలి వెలగలిగినది, విలువైనది, వెలకట్టలేనటువంటిది. ప్రాణం వెల ఎంతో చెప్పనా? యేసు రక్తమంతా. నీ ప్రాణం వెల యేసుక్రీస్తు రక్తము యొక్క వెల ఎంత? అంత. యేసుక్రీస్తు నీ ప్రాణం విమోచించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. హీ పెయిడ్ ది ప్రైస్ టు సేవ్ యువర్ సోల్. కనుక నీ ప్రాణం వెలంతంటే యేసు ప్రాణం వెలంతో అంత. ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలి? విసిగిపోతున్నావా? విసిగిపోవద్దు. భయపడుతున్నావా? భయపడద్దు. అనారోగ్యమా? అధైర్యపడద్దు. చాలామంది కేకలేస్తారు, నొప్పి తట్టుకోలేక, కడుపు నొప్పి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగి చనిపోయాడు అంటారు. వైద్యం చేయించుకోండి, చావు కోరవద్దు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. నువ్వు బ్రతకాలి, నువ్వు చావకూడదు. దేవుని ప్రణాళిక ఇదే. ప్రార్థన చేసుకుందాం. మనమందరము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేనెందుకు బ్రతకాలి అనే ప్రశ్నతో అనేక మంది ఈ దినాన కొట్టుమిట్టాడుతున్నారు. గివ్ దెమ్ ద ఆన్సర్. వారికి జవాబు ఇవ్వండి. వారికి భవిష్యత్తు ఉంది, వారి పట్ల నీ ప్రణాళిక ఉంది. చనిపోయిన వారి పట్ల నీ జోక్యం లేకుండా కార్యం జరగలేదు. అది వారు గ్రహించడానికి సహాయం చేయండి. మరణం ముగింపు కాదు. ఈ సత్యం ప్రతి మనిషి తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే దుఃఖములో, వేదనలో ఉన్నారో వారు ఆదరించబడి జీవించాలనే తీర్మానానికి మరల్చబడి ఆశీర్వదించబడ్డ సహాయం చేయండి. యేసునామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.